సత్య శోధనను అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. ప్రకృతి సిద్ధాంతం అనేది చాలా బలీయమైనది. అంటే మన జీవనానికి అతి ముఖ్యమైనది ఆహారం కాబట్టి ఆ ప్రకృతి గురించి దక్షిణ జపాన్కు చెందిన ఫుకువోకా విశేషమైన కృషి చేశారు. సహజ పద్ధతుల్లో ఆహారాన్ని పండించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఆయన గురించి తెలుసుకోవడం మనకు చాలా అవసరం. అందుకని ఆయన్ని పరిచయం చేస్తున్నాం ఈ కార్యక్రమంలో. ఫుకువోకా తత్వం సత్యశోధన. ఎవరి ఫుకువోకా? దక్షిణ జపాన్లోని ఓ చిన్న గ్రామంలో ఫుకువోకా పుట్టాడు. మైక్రోబయాలజీలో శిక్షణ పొంది పంటల తెగుళ్ల నిపుణుడయ్యాడు. యొకోహోమా కస్టమ్స్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగంలో చేరాడు. జీవితం సాఫీగా ఖుషీగా సాగిపోతుంది అన్న సమయంలో ఎన్నో ప్రశ్నలు అతన్ని పీడించాయి. 25 ఏళ్ల ప్రాయంలో పొందిన అనుభవం అతన్ని మార్చివేసింది. మానవ ప్రయత్నమంతా వృధా అని అతనికి బోధపడింది. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి పల్లెకు చేరాడు. ఆధునిక వ్యవసాయాన్ని సవాలు చేస్తూ పొలాన్ని దున్నకుండా ఎరువులు, పురుగు మందులు, కలుపు నాశిని మందులు, యంత్రాలు లేకుండా వ్యవసాయం చేయసాగాడు. ప్రకృతిని సాధ్యమైనంతగా అనుకరిస్తూ ఏమీ చేయలేని విధానాన్ని రూపొందించాడు. అతను అవలంబించిన పద్ధతుల వల్ల ఏటికాయేడు నేల సారవంతం అవుతూ వచ్చింది. జపానులో మరే ఇతర ప్రాంతంలో లేని దిగుబడులు పొందాడు. ఆహార సంస్కృతి గురించి, ప్రకృతి గురించి ఆయన అభిప్రాయాలు తెలుసుకోదగ్గవి. వ్యవసాయానికి, జీవితానికి, సంస్కృతికి మధ్య విడదీయరాని సంబంధం ఉందని ఫుకువోకా విశ్వాసం. వ్యవసాయం వ్యాపారం కాదు, జీవన విధానమన్న భారతీయ సాంప్రదాయానికి ఆయన ఆలోచనలు ఎంతో దగ్గరగా ఉంటాయి. మీరు ఫుకువోకా తత్వం సత్యశోధన కార్యక్రమంలో అతని గురించి మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు. ధన్యవాదములు.